గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసేందుకు తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. జిల్లాలో మరోసారి తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని ధీమా వెలుబుచ్చారు. తెదేపా గెలుపుపై పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పార్లమెంట్ అభ్యర్థిగా జయదేవ్ గారు అసెంబ్లీ స్థానాల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలబోతా ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం ప్రభంజనం ఉంది. చంద్రబాబు నాయుడు గారి గాలి వీస్తా ఉంది. ఒక ప్రభంజనంలాగా, ఒక ఉవ్వెత్తిన ఎగిసే అలల్లాగా ఈరోజు జనాలందరూ కూడా ముందుకు వస్తున్నారు. మనం పికప్ చేసినా చేయకపోయినా తెలుగుదేశం పసుపు జెండా చూసినా కానీ, ఆ పాటలు విన్నా కానీ జనాలు మీరందరూ కూడా చూశారు. డ్యాన్సులు వేస్తూ పరిగెత్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఘన విజయంతో గెలిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పనేసి విశ్వాసం ఉంది. ఎక్కడ చూసినా జనం ప్రభంజనంలాగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలని, మళ్ళీ జయదేవి రావాలని, మళ్ళీ ఈ గుంటూరు పార్లమెంటు సభ్యులు 7 కూడా రావాలని చెప్పి జనాలందరూ కోరుకుంటున్నారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ నామినేషన్ వేశారు. అంతకుముందు రామగిరి మండలం వెంకటాపురంలోని తన తండ్రి పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై శ్రీరామ్ సంతకం చేశారు. అక్కడి నుంచి తిరుమల దేవర దేవస్థానానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుదాల అజితారావు తరపున ఆమె తల్లిదండ్రులు నామినేషన్ దాఖలు చేశారు. వారు ఒక సెట్ నామినేషన్ వేయగా తెదేపా నాయకులు మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ప్రజల ఆదరణ, అభిమానం చూస్తుంటే తెలుగుదేశానికి భారీ మెజారిటీ ఖాయమని అమలాపురం లోక్సభ తెదేపా అభ్యర్థి గంటి హరీష్ అన్నారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు తండ్రి బాలయోగి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం నేతలతో కలిసి ర్యాలీగా ఆర్డీఓ ఆఫీసుకు వెళ్లారు. తండ్రి బాటలో నడుస్తానని హరీష్ వెల్లడించారు. మాత్రం ప్రతి ఒక్కరు నన్ను ఇంటి బిడ్డలాగా చూసుకుంటున్నారు. దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రేమ వల్ల అయితే మాత్రం నా గెలుపు చాలా అవుతుందని, భారీ మెజారిటీతో అవుతుందని కూడా కోరుకుంటున్నాను. జనాల మధ్యన ఉంటున్నాను. వాళ్ళు వచ్చి మా నాన్నగారితో ఉన్న అనుబంధం అన్నీ షేర్ చేసుకుంటున్నారు. అవన్నీ తెలుసుకుని చాలా సంతోషంగా ఉంది.
డబ్బు రాజకీయం లేని సమాజం కోసం జనసేన ప్రయత్నిస్తోందని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ తెలిపారు. నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరిన ఆయన ముందుగా సంపత్ వినాయక ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద విశ్వాసం ఉంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నంలో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసేదానికి ఆయన అవకాశం ఇచ్చారు. ఈ రోజు నామినేషన్ నేను ఈ రోజు ఫైల్ చేయబోతున్నాను. ఆ తర్వాత మన విశాఖపట్నంలో మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా అందరు ప్రజలను కలుస్తాను. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కోసం టాప్ 5 మనం ఏం చేయాలన్నది కూడా నిర్ణయించబోతున్నాం. ఈ టాప్ 5ని మేము చేస్తామని స్టాంప్ పేపర్ మీద రాసి ప్రజలకు ఇవ్వబోతున్నాం అన్నమాట. ఆ విధంగా ఒక కొత్త ఒరవడితో ప్రజలకు సేవ చేసే క్షమత మాలో ఉంది. కాబట్టి ఇవి ఆధారంగా మేము ముందుకు వెళ్ళబోతున్నాం.